నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చేసుకుని మ్యాంగో జ్యూస్ని చూపిస్తున్నానండి. 3 ఇంగ్రీడియంట్స్తో ఈ జ్యూస్ని సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకుందాం. అందులో 1 స్పూన్ సబ్జా గింజల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సబ్జా గింజలు అనేవి బాగా నానబెట్టుకోవాలండి. ఇవి అలాగే డ్రైగా తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఈ సబ్జా గింజల్లోకి వాటర్ యాడ్ చేసాం కదా, కొద్దిసేపట్లోకి ఇవి బాగా నానుతాయి అన్నమాట. ఈ సబ్జా గింజల్ని తీసుకోవడం వలన మన శరీరంలో ఉండే వేడి అనేది చాలా వరకు తగ్గుతుందండి. వేసవిలో ఈ సబ్జా గింజల్ని యూజ్ చేయడం ద్వారా మన శరీరం అనేది చల్లబడుతుంది. చూడండి, ఇవి బాగా నానాలి. ఇవి ఇలా నానిన తర్వాత డబుల్ సైజ్ అనేది అవుతుంది అనమాట. సో ఇవి నానాలి. ఇవి నానే ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకుందాము. దాన్ని శుభ్రంగా కడిగి పీల్ ఆఫ్ చేసుకోవాలండి. పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా బౌల్లోకి తీసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఈ బౌల్లోని మామిడి పండు ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న మామిడి పండులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీరు జ్యూస్ని పాలతో అయినా చేసుకోవచ్చండి, లేదంటే వాటర్ని అయినా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే వాటర్ని యాడ్ చేసి చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. జ్యూస్ అనేది మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. దీన్ని గ్లాసెస్లోకి తీసుకోవాలి. ఇలా గ్లాసెస్లోకి తీసుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ సబ్జా గింజల్ని యాడ్ చేయడం ద్వారా మనకి శరీరం అనేది పూర్తిగా చల్లబడుతుందండి. వేడి అనేది చాలా తగ్గుతుందన్నమాట. ఇలా సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కొన్ని మామిడి పండు ముక్కలని ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం ఈ జ్యూస్ని తీసుకున్నప్పుడు అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా 2 గ్లాసుల్లోకి ఇలా మామిడి పండు ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. సో అంతేనండి, మ్యాంగో జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. సింపుల్గా ఇలా చేసుకొని తాగేయండి. హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ మ్యాంగో జ్యూస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.